ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు పాపా. నువ్వు పుడతావు, పుట్టి తీరుతావు. భగవంతుడా, నాకు, శ్రీకి, నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని నువ్వే శిక్షించాలి. కూర్చోండి. చాలు చాలు చాలు. రా రిషి, కూర్చో. ఈ చట్నీ వేసుకోండి. ఈ నెయ్యి వేసుకోండి కొంచెం. చాలు 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 పార్వతి. చాలని చెప్పే వరకు నెయ్యి వేస్తూనే ఉన్నావు. ఏంటి విశేషం? హెల్త్ పాడవుతుందని నాకు అసలు నెయ్యి వేయవు కదా. ఇప్పుడు అడగకుండానే వేస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఇంతకీ నీ ఆనందానికి కారణం ఏంటో చెప్పు. మీరు వేదాన్ని కలిశారంట కదా, శ్రీని వేదాన్ని తిరిగి ఇంటికి రమ్మన్నారంట కదా. కానీ వేద శ్రీ ఇష్టమే తన ఇష్టం అంటుంది. శ్రీ ఒప్పుకుంటేనే వస్తానంటుంది. అవునండి, శ్రీ ఒప్పుకోకపోతే వాళ్ళు రాలేరు కదా. పార్వతమ్మా, నువ్విక్కడ ఉండగా అన్నయ్య రాడు. ఎలాగైనా శ్రీని ఒప్పించండి. అమ్మా, కాస్త రైసే. అలాగే. చెప్పండి, శ్రీని ఒప్పిస్తారు కదా? ఖచ్చితంగా ఒప్పిస్తాను. ఇంటి నుంచి వెళ్ళిపోయిన శ్రీని వేదని ఖచ్చితంగా తీసుకొస్తాను. పెద్ద కొడుకు కోడలు లేకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను. చూసారా, మీరు కూడా నాలాగే బాధపడుతున్నారు. శ్రీ వేద లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుందండి. త్వరగా వాళ్ళని తీసుకురండి. సరే పార్వతి, శ్రీతో నేను మాట్లాడతాను. శ్రీ అంత తేలిగ్గా ఒప్పుకుంటాడని అనుకోను, కానీ ఎలా అయినా ఒప్పిస్తాను. టెన్షన్ పడకు పార్వతి, శ్రీని ఎలా అయినా ఒప్పిస్తానని చెప్పాను కదా. అది కాదండి, ఇప్పుడు వేద తన కడుపులో బిడ్డ తనకి దక్కుతుందో లేదో అనే టెన్షన్లో ఉంది కదా. మనమందరం పక్కనుంటే తనకి ధైర్యంగా ఉంటుంది. శ్రీ మొండి పట్టుదలకి పోతున్నాడు. వేద హెల్త్ గురించి ఆలోచించడం లేదు. మీకు తెలియంది కాదు, కడుపుతో ఉన్న అమ్మాయి దగ్గర తల్లి కాని, తల్లి లాంటి మరో ఆడది కాని ఉండాలి. బిడ్డకి జన్మనివ్వడం అంటే ఒక వరం అండి. ఆడదానికి ఇంకో జన్మెత్తడం లాంటిది. తనకి మనమందరం అండగా ఉండాలి కదా. నువ్వు చెప్పింది కరెక్ట్ పార్వతి, మనందరం వేదకి అండగా ఉండాలి. నేను ఎలా అయినా శ్రీని ఒప్పించి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? చాలు చాలు చాలు, ఇంకొంచెం ఆగు పార్వతి, ఆనందంలో ఎక్కువ వడ్డించేస్తున్నావు. డాడ్ ఇలా ప్రవర్తించరే, ఇలా బిహేవ్ చేస్తున్నారంటే కారణం ఏదో ఉండుంటుంది.
లోక్నాథ్ ఎంత సాఫ్ట్గా మాట్లాడవా? ఇది ఖచ్చితంగా ప్రపంచంలో 8వ వింత. ఏదో ఉండుంటుంది. అందుకే ఈయన గారిలో ఇంత మార్పు వచ్చింది. పార్వతి, నా రూమ్లో మొబైల్ ఉంది, తీసుకురా. అలాగేనండి. పార్వతి అమ్మతో నువ్వింత ప్రేమగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. పైగా వేద గురించి బాధపడుతున్నావు. నీలో ఈ మార్పు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాడ్. నేను ఇదంతా పార్వతి మీద ప్రేమతో చేయటం లేదురా, వీణ మీద ద్వేషంతో చేస్తున్నాను. వీణ మీద మనం గెలవాలంటే తనకి ఆపోజిట్గా వేద ఉండాల్సిందే. పైగా తను మన ఇంటికి వారసుని ఇవ్వబోతుంది. ఆ బిడ్డను కూడా మనం కాపాడుకోవాలి. అంటే వేద ఇక్కడే ఉండాలి. నువ్వు ఒక ఊసిరి వెలివి లోక్నాథ్. నువ్వు మంచిగా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు వేద మీద అభిమానంతో కాదు, నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నావు. మావయ్య గారు, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి ఇలా వచ్చావు? నాకొకటి అర్థం కాలేదు. మిమ్మల్ని అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. మా నాన్న చిన్నప్పుడు నాకొక మాట చెప్పేవాడు. పందికొక్కు ఏ దేశం వెళ్ళినా కన్నాలు పెట్టడం అందట. అది దాని స్వభావం, నేచర్. అలాగే మీకు మీ చిన్న కొడుక్కి పక్కనోళ్ళ జీవితాలతో ఆడుకోవడం అలవాటు కదా. కానీ మీరు సడన్గా నీతులు వల్లిస్తుంటే నాకు విషయం అర్థం కాలేదు. కొంపదీసి అన్నీ వదిలేసి మంచిగా మారిపోయారా? ఓహో, మొత్తం విన్నావన్నమాట. మీరు పార్వతి అత్తయ్యతో మాట్లాడిందే కాదు, రిషితో మాట్లాడింది కూడా విన్నాను. మరి ఇంకా అర్థం కానిదేముంది? అందరూ గెలవడం నా హాబీ అనుకుంటారు, కానీ అది నా నేచర్. దానికోసం ఎలాంటి దారులైన తొక్కడం నా స్వభావం. కానీ కన్న కొడుకు మీద కోడల మీద ప్రేమ నటిస్తే ఎలా? నువ్వు వాళ్ళ మీద ప్రేమతో పిలవడం లేదు, నా మీద పగతో పిలుస్తున్నావు. ఎస్, అందుకే పిలుస్తున్నాను. అయితే ఏంటి? నువ్వు మీ నాన్న కోసం పగ సాధించాలని ఇక్కడ చేరావు. నేను నా పంతం నెగ్గించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను. చూడు మామయ్య, మనసులో ద్వేషాన్ని దాచుకొని పైకి మంచితనం ముసుగు వేసుకున్నావు. ఏదో ఒక రోజు ఆ ముసుగు తీయాల్సి వస్తుంది. అప్పుడు నీ వైపు ఎవరూ మిగలరు. చూడు, మంచి చెడుల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నేను మంచివాడినైనంత మాత్రాన నడిచి వెళ్తే ఎవడో గౌరవం ఇవ్వడు. నేను చెడ్డవాడినైనా కారులో వెళ్తే అందరూ గౌరవిస్తారు. ఇక్కడ డబ్బు కావాలి, హోదా కావాలి, పరపతి కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్నిసార్లు నటించాలి, మరికొన్నిసార్లు జీవించాలి. కానీ నువ్వు చేసే పనుల వల్ల మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దానికి నేనేం చేయను? నేనెవ్వరినీ కావాలని నాశనం చేయడం లేదు. నేను ఎదుగుతూ పోతున్నాను. అందువల్ల ఆటోమేటిక్గా కొంతమందికి కష్టం కలగచ్చు. పాముకి పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి. చూడు మావయ్య, నువ్వు నా మీద ద్వేషంతో మీ ఫ్యామిలీ మెంబర్స్నే పావుల్ని చేస్తున్నావు. అది ఎప్పుడో ఒకప్పుడు నీకు తిప్పి కొడుతుంది.
నేను వాళ్ళని పావుల్ని చేయట్లేదు వీణా, ఆయుధాలుగా చేసుకుంటున్నాను. నీలాంటి శత్రువుని ఢీకొట్టాలంటే ఇలాంటివి చేయక తప్పదు. కనీసం నీ ఇంటి సభ్యులతోనైనా నిజాయితీగా ఉండు మావయ్య. ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అయినా ఇలాంటి సూక్తుల్ని నేను అస్సలు పట్టించుకోను. చేత కాని వాళ్ళే నీతులు చెప్తారు, బ్రతకడం రాని వాళ్ళే వేదాంతం చెప్తారు. సరే మావయ్య, ఏం చేస్తావో చేసుకో. నా పగ తీరకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మామయ్య, మనం ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ అద్దంలో మన మొహం మనం చూసినప్పుడు సిగ్గుపడేలా మాత్రం బ్రతకూడదు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? వీణను కూడా రావద్దని చెప్పాను కదా. వేద చిన్నపిల్లలతో మాట్లాడుతుందేంటి? కొంపదీసి మోక్షం తీసుకొని ఆ ఇంటి నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నేను ఊరుకోను. అయినా ఈ అమ్మ మీద అలిగితే నీకేమొస్తుంది? చెప్పు నాన్న, చెప్పు బుజ్జి తల్లి. ఏమైంది వేద? ఎందుకలా మాట్లాడుతున్నావు? చూడు శ్రీ, పాప నాతో మాట్లాడడం లేదు. ఇది నా మీద అలిగింది. నువ్వైనా దీనికి సర్ది చెప్పు. చిట్టి తల్లి, డాడీతో మాట్లాడు. చెప్పు శ్రీ, అమ్మ మీద అలగడం ఏంటి తప్పు అని చెప్పు. వేద, ఏమైంది నీకు? కడుపులో బిడ్డ అలగడం ఏంటి? కడుపులో బిడ్డేంటి శ్రీ? తను పుట్టింది కదా. పుట్టిందా? ఎప్పుడు? ఎప్పుడో. ఇదిగో ఇంత పెద్దది కూడా అయింది. చిట్టి తల్లి, మీ డాడీ జోక్ చేస్తున్నారు నాన్నా. నువ్విక్కడే కూర్చుని మీ డాడీతో కబుర్లు చెప్తూ ఉండు. నేను వెళ్ళి నీకు పాలు తీసుకొస్తాను. శ్రీ, పాపకి కథలు చెప్తూ ఉండు. నేనిప్పుడే వస్తాను.
మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఫీడ్ చేసింది నేనే కదా. వేద కొత్త మాటలు ఎలా ఊహించుకుంటుంది? అసలు బొమ్మతో ఎందుకు మాట్లాడుతుంది? దీనిలో నేను రికార్డ్ చేసిన మాటలే ఉన్నాయి, కొత్త మాటలు లేవు. మరి వేద ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? శ్రీ, పాపకి పాలు పట్టు. పాలు పట్టు శ్రీ. వేద తనకి కడుపు నిండుగా ఉందని చెప్పింది, కాస్త గ్యాప్ ఇవ్వు. పాపకి ఆకలిగా ఉందో లేదో కన్నతల్లిని నాకు తెలీదా శ్రీ? తను నా మీద అలిగి నేను తెచ్చిన పాలు కూడా తాగడం లేదంతే. సరే, నేను తనకి నచ్చజెప్పి పాలు తాగేలా చేస్తాను, సరేనా? ఓకే శ్రీ, నేను నీ మాట నమ్ముతున్నాను. నువ్వే తనకి పాలు పట్టించాలి. పట్టిస్తావు కదా? ప్రామిస్? రానన్నా, పాలు వేడిగా ఉన్నాయే, చల్లారాక డాడీ నీకు పాలు పట్టిస్తారు. తాగేసి నువ్వు బజ్జోవాలి, సరేనా? నేను వచ్చిన తర్వాత ఇద్దరం పడుకుందాం, సరేనా? మా అన్నయ్యే కాదు, ఎవరు తలుచుకున్నా తిరిగి వాళ్ళు ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ కుంకుమ పువ్వు బలంగా పనిచేస్తుంటే ఈ బాధ ఉండేది కాదు, ఆ వేద దగ్గరికి నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కుంకుమ పువ్వు చాలా గొప్పది. దానిలో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి.